హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినే పాస్తా ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం నేను బాంబినో పాస్తా యూజ్ చేశాను. సో, ఫస్ట్‌గా ఒక దబర తీసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడిన కొంచెం సాల్ట్ వేసుకోండి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఇందాక చూపించిన పాస్తా హాఫ్ ప్యాకెట్ వేసి బాయిల్ చేసుకోండి. పాస్తా ఉడికిన తర్వాత ఇలా వడకట్టి తనిగా తీసి పెట్టుకోండి. చూసారు కదా! ఆయిల్ వేయడం వల్ల ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఒకదానికొకటి అతుక్కోకుండా. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా 3 కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు అలాగే చిటికెడు ఇంగువ వేయండి. ఆ తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసి బాగా వేయించండి. ఆనియన్ బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేయండి. సో, ఈ స్టేజ్‌లో ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 బాగా ఫ్రై అవుతాయి. అయిపోయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసి కూడా బాగా వేయించండి. సో, టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత అందులో చిటికెడు పసుపు పొడి, ఒక స్పూన్ మిరప్పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తాను. అలాగే చిటికెడు ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత చూసారు కదా! ఈ టమోటా గ్రేవీలోకి ఆ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యాయన్నమాట. ఈ స్టేజ్‌లో మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదండీ పాస్తాని, అది వేసి బాగా మిక్స్ చేయండి. బాగా కింద నుంచి పై వరకు కలిపి మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడిన సాల్ట్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకొని కలపండి. మరీ ఎక్కువ మిక్స్ చేశారంటే పీసెస్ పీసెస్ అయిపోతుంది. అలా అవ్వకుండా స్మూత్‌గా కింద నుంచి పైదాకా వేసి బాగా కలపండి. చూసారా? అంతా బాగా మిక్స్ అయిపోయింది. సో, ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే అంతే అండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా! చూసారుగా? టేస్టీ టేస్టీ పాస్తా రెడీ. వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.